హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినో వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగున్నాం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా. ఇంకా ఈరోజు అయితే మాత్రానికి వినోద్ అయితే బైబిల్ క్లాస్కి అయితే బయలుదేరుతున్నాడు అనమాట. మరి ఈరోజు వెళ్ళండి, రేపైతే తిరిగి వస్తాడు. ఈ లోపల అయితే నేను తొందర లేచి వినోద్కి నీళ్ళు కాగబెట్టి తర్వాతకి ఇంకా వినోద్ని లేపుదామంటారు కదా. నా సరిగ్గా లేచేది అమ్మ ఏ పనిలే అరుచుకుంటా, నన్ను సతాయించుకుంటా. నేను ఏదైనా పని చేస్తే కూడా అమ్మారా అనుకుంటూ ఉంటుంది అనమాట. మా నిస్సే ఏడుదది. హాయ్ చెప్పు. పదాం ఇంటికి. ఇడే ఉంటావా? ఇంక వినోద్ అయితే రెడీ అవుతున్నాడు. ఇంకా వినోద్ రెడీ అయి వెళ్ళిన తర్వాత పిల్లల్ని కూడా రెడీ చేసి ఐరమ్మ స్కూల్కి అయితే పంపించాలా. రానిసి నాయనకి బట్టలు సర్దుదాందా ఏమో ఇంకా ఏం సర్దిలేనమాట. నిన్న ఇంకా అక్కడ పోయి వస్తుంది కదా, ఇంకా లేట్ అయిందనమాట. అందుకోసమనే ఇంకేం సర్దలేదు. అన్నీ తీసి పెట్టాను, అన్ని బ్యాగ్లోకి అయితే పెడతాను వినోద్కి. బట్టలు, బైబుల్, ఏమైనా కొన్ని బుక్స్ అవన్నీ అయితే మాత్రానికి సర్ది. ఇంకా వినోద్ అయితే ఆల్రెడీ స్నానం చేస్తున్నాడు అనమాట. ఇంకా అవన్నీ సర్దితే ఇంకా వినోద్ అయితే బయలుదేరుతాడు. ఇంక గుదే రఫదాం రా, కింద పోదాం రా. రావా? ఏమి రావా? ఇడే ఉంటావా? నాన్న పోవాలా? ఏ నా బంగారు బిడ్డ. రా 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 పదం రా. నిసా మంచిది కదా నిసి. దా వచ్చి నిసి వెరీ గుడ్ గర్ల్ కదా. ఐరమ్మూలు లేచేదే పండుకొనే మాట్లాడుతుంది. అమ్మ నువ్వు వంట చేయకపో, నాకు టైం అవుతుంది అనుకషన్ చెప్తుంది. నువ్వు లేచి బ్రష్ దిక్కుదు లేయమ్మా అంటే లేసాను ఉండు అనుకషన్ అంటుంది. ఇంకా వినోద్కి అయితే బ్యాగ్ సర్దుతున్నాను అనమాట. ఒక బైబుల్, ఒక బుక్, పెన్ను దీంట్లో పెట్టాను. అన్నీ పెన్ను ఉన్నది. అవేటివి వినోద్, అది ఛార్జింగ్ గడ్డ ఒకటి అప్ప ఛార్జింగ్ గడ్డ పెట్టలేను చూడు. దువ్వాని సబ్బులు అన్నీ పెట్టాను చూడు వినోద్. ఇంకా వినోద్ బ్యాగ్ అయితే సర్దేను అనమాట. ఎప్పుడు పోయినా అన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మరి అన్ని బ్యాగ్లు సర్దుతూ ఉంటాను అనమాట. ఎందుకంటే అక్కడ పోయిన తర్వాత ఇబ్బంది పడకూడదు అనుకోసానని ప్రతిదీ అయితే దీంట్లో పెట్టాను. ఇంకా వినోద్ బ్రష్లు, ఏమి పేస్ట్, ఇంకా బ్రష్లు, పేస్ట్లు, షాంపూ, సబ్బు అన్నీ అయితే సర్దాను అనమాట. ఇంకా వినోద్ అయితే ప్రైమ్ మేడే. ఇట్లాంటి బ్యాగులు చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే కాలేజ్ టైంలో వేసుకుని ఇట్లా బ్యాగులు నేను నిజమా మీరు కాదమ్మా, నా ఆయన పోయేస్తాడు. వినోద్, ఆ పిల్లలు ఎంత బాగా సాగు పంపిస్తున్నారు నిన్నుగా. బాయ్ చెప్పాలండి ఆయనకి. ఐరమ్మ పట్టుగా వినోద్ బీగాలు వినోద్గా దానికి పెట్టుకో. నువ్వు స్కూల్ బావా రెడీ అయింది. అన్నం చేసాను, క్యారెట్ రెడీ అవుతున్నది. రా కాదే దాని
మరి సంగ వేరే రండి పదం రండి ఇంకా నువ్వు స్కూల్కి రెడీ అయ్యేదిరా రాయరా నా ఇప్పుడు నువ్వు అత్తమ్మడు పోదుప్ప నువ్వు ఏమి మరి రామరే పోదురా రామరే రా అన్నం తింది రామీ అయిరా ఓయిరా మా బాబు చూడండి మా పాప చూడండి ఎంత బాగా మాట్లాడుతుందో పట్టుగా టైం అయిందని రెడీ అవుతుందట బాయ్ మమ్మీ మా సంగవైరా స్పూన్ దాంట్లోనే పెట్టానే క్యారెట్లో పెట్టానులే ఇప్పుడు పెట్టాను పో మమ్మీ క్యారెట్ కట్టేటప్పుడు స్పూన్ ఉండదు అన్నం పెట్టానే టమాటా చట్నీ పువ్వు ఈరోజు బాగుంటుంది రేపు దా బాయ్ బాయ్ మమ్మీ మరి సంగవైరా ఇక్కడికి పన్నాడి చెప్పులు వేరా చెప్పులు అమ్మ చెప్పులు వేసుకోమ్మా నువ్వు ఫస్ట్ ఏమనే మరి నడి దిగు బాయ్ నువ్వు దిగు ఫస్ట్ నన్ను ఇస్తా క్యారెట్ నన్ను ఇస్తాను బాయ్ రా కిందికి బా అయిరమ్మా మరి సంగవేరా ఇంకా వినోద్ అయితే మాత్రానికి బయలుదేరాడే ఫోన్ చేస్తే మాత్రానికి ఇంకా ముట్టెన్ బేబీ అనికేసి అని చెప్పే చాలా సంతోషం బాగా పోయాడు వినోద్ అయితే ఇంకా ఇప్పుడైతే మాత్రానికి మా గ్లోరీ అయితే మాత్రం డ్రెస్సులు తీసుకొని వచ్చి ఇచ్చిందనమాట ఏం గ్లోరీ అంకషన్ అంటే ఇట్లా మన సబ్స్క్రైబర్స్ పంపించే రోజునే అంకషన్ అనేది డ్రెస్సులు అయితే ఇచ్చిందనమాట గ్లోరీ తీసుకొని వచ్చి ఫస్ట్ అయితే మాత్రానికి డ్రెస్సులు పంపించిన అక్కకు చాలా థ్యాంక్స్ అక్క ఈ డ్రెస్సులు అయితే మాత్రానికి మా బావ వాళ్ళ అడ్రస్కి అయితే పంపించారనమాట ఇంకా గ్లోరీ అందుకోసమనే తెచ్చిచ్చింది వదిన పిల్లలకి అంకషన్ అని డ్రెస్సులు అయితే మాత్రానికి మీకు చూపిస్తానండి ఫస్ట్ అయితే మాత్రానికి చూద్దాము ఇది మన ఇస్సి పాపకి చాలా బాగుండదు చూడండి డ్రెస్ అయితే ఇప్పుడు ఇట్లాంటివి బాగుంటాయి అన్నమాట నడుస్తారు కదా పిల్లలు కొంచెం ఈ టైపు కొంచెం వచ్చేటప్పటికి ఇట్లాంటివి అయితే బాగుంటాయి ఇది ఒక డ్రెస్సు ఇంకా ఇది నిస్సి పాపకి ఇది ఒక డ్రెస్ అనమాట నిస్సమ్మకి అంటే ఇది ఏదో మోడల్ అయితే ఒకటే అనమాట కలర్లో ఒకటి చేంజ్ చాలా బాగుండేది అయితే వెనక్కి అయితే ఇట్లా వచ్చేదా రెండు డ్రెస్సులు ఒకటే కలర్స్ ఒకటి వేరే అనమాట ఇవి రెండు జతలు నిస్సమ్మకి ఇంకా ఇది వచ్చేసి ఐరా పాపకి ఇప్పుడు ఎట్లా తను స్కూల్ పోతుంది కదా ఇంకా యూనిఫామ్ అయితే తీసుకోలేదు కలర్ డ్రెస్తోనే పంపిస్తున్నాను అనమాట ఇట్లాంటివి అయితే పాపకు బాగుంటాయి మాత్రం చాలా బాగుంటాయి ఐరమ్మకి మెత్తగా ఉంటాయి చాలా బాగా నచ్చుతాయి ఇంకా ఐరమ్మ కూడా ఇట్లాంటివి నాకు కూడా బాగా నచ్చింది అనమాట ఇవి ఐరమ్మ డ్రెస్ ఇట్లాంటివి నేను పోయిన నెల ఏమో రెండు డ్రెస్సులు తీసుకునేది ఫస్ట్ ఒక డ్రెస్ తీసుకొని చూసి భలే ఒప్పిన పాపకి ఈ మోడల్లో తర్వాతకి ఇంకో డ్రెస్ కూడా తీసుకుంటాను అనమాట రెండు డ్రెస్సులు తీసుకుంటే రెండు వేసింటి పిల్లలు మా అత్త కానీ గ్లోరీ కానీ చాలా బాగా ఒప్పేవి అనిపిస్తాను ఐరమ్మకి సేమ్ అదే మోడల్లోనే ఈ డ్రెస్ అనమాట ఇది కూడా బాగుండేది ఇంకొంచెం లూజ్ అవుట్ అవుతుంది కుట్లేసి అనిపిస్తాను పాపకి ఇంకా ఈ అబ్బాయి డ్రెస్సులు అయితే మాత్రానికి పిల్లలకి అయితే అక్కైతే పంపించింది చాలా థ్యాంక్స్ అక్క ఇంకా వచ్చిన తర్వాత చూపిస్తాను ఐరమ్మ స్కూల్కి వెళ్తే పోయేదే అండి అందరికీ ఇంకా ఒక 2 రోజులు అయింటుంది అనమాట వంట ఛానల్లో వీడియోస్ అయితే రాలేదు ఇంకా ఫస్ట్ అయితే మాత్రానికి వినోద్ ఇంకా బైబిల్ క్లాస్కి పోయాడే ఇంకొకటి బావ అయితే మాత్రానికి పని అయితే స్టార్ట్ చేయించాడు అనమాట అదే లెంటలు అయితే వేపిస్తున్నాడు అనమాట బావ ఇంకా సెంటరింగ్ అనమాట సెంటరింగ్ పని అంటే కడ్డీలు కట్ చేసుకోవడం కడ్డీలు పైన అదల్లా చుట్టడం అనేది ఉంటుంది అనమాట ఇంకా బావ లెంటలతో పాటు మన సైడ్ అయితే సన్ సైడ్ అయితే వేపిస్తున్నాడు ఎందుకంటే అది ఎప్పటికైనా కానీ ఇక్కడ
మీకు చూపిస్తాను చూడండి. ఇది సన్ సైడ్ మామూలుగా సామాన్లు ఏవైనా పైన పెట్టుకోవడానికి అవన్నీ ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, కడ్డీలు ఇడిచినా సరే రేపు పొద్దున వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనమాట. ఇప్పుడు పనిలో పని వాళ్ళు బావోళ్ళు లెంటలు వేపిస్తున్నారు కదా, దాంతోపాటు మన సైడ్ వచ్చేది సన్ సైడ్ వస్తుంది అనమాట. అది ఇప్పుడు వేపిస్తేనే బాగుంటుంది. ఎందుకంటే రేపు పొద్దున మా శాత ఎప్పుడవుతుందో అని తెలియదు. అప్పుడు వేపియాలనుకున్నా ఇక్కడ సన్ సైడ్ సామాన్లు పెట్టుకోవడానికి అప్పుడు బాగా గోడల్ని కొట్టాల, సుత్తి తీసుకొని బొక్కలు పడేది అట్లా బాగా గోడ కూడా అదురుతుంది అనమాట. ఇంకా ఫస్ట్ టైం మాకు కూడా చెప్పారనమాట పేలర్లు, ఇట్లుండదు ఇప్పుడు వేయించుకుంటేనే బాగుంటుంది అని చెప్తే, ఇంకా కడ్డీలోటి ఇడిసండిలేండి ఇంక ఇప్పట్లో అయ్యలేదని వినోద్ అయితే బేలర్లు చెప్పాడే. ఇంకా సర్లే తర్వాతకి ఎట్లా ఇబ్బంది అవుతుంది కదా అని బావైతే మాత్రానికి మా సైడ్ అయితే మాత్రానికి ఇది ఇంత లెంటల్ సన్ సైడ్ అయితే వేపిస్తున్నాడు అనమాట. ఇంకా ఇది ఇప్పట్లో వేస్తేనే బాగుంటుంది, ఎందుకంటే ఇద్దరిది జాయింట్ కూడా కదా, ఇదొక్కటే ఇట్లా మధ్యన వచ్చేది వేస్తే ఈ టైంలో వేస్తేనే బాగుంటుంది. రేపు పొద్దున మేము ఎప్పుడైనా వేయించుకుంటాము మా శాత అయినప్పుడు అనుకుంటే రేపు తర్వాతకి మధ్యన గోడ అనేది దెబ్బతింటుంది అనమాట. బాగా కొట్టాలా, ములికిలు తీసుకొని సుత్తి తీసుకొని కొట్టాలా, అవి కడ్డీలు గోడలేకి పోవాలన్నమాట. అప్పుడు ఇబ్బంది అవుతుంది. అందుకోసమనే ఇంకా సర్లే అనుకోసానని బావైతే మాత్రానికి ఇది ఇంతైతే లెంటల్తో పాటు ఇక్కడ యువతల సన్ సైడ్ వస్తుంది అనమాట. మాకు సన్ సైడ్ అయితే వేపిస్తున్నాడు. ఇంక ఇక్కడ చూడండి పని బిజీ కదా, అందుకోసమనే వంట అయితే చేయడానికి కాలేదు. ఈ పని ఇంకొక 2 రోజులు పడుతుందేమో. దీన్ని కడ్డీలు చుడుతున్నారనమాట. కడ్డీలు చుట్టేది అయిపోయిన తర్వాత కంకర వేస్తారు. కంకర వేసేది ఒక రోజు, ఈరోజు ఒక రోజు, 2 రోజులు అవుతుంది. తర్వాత ఉంటే యథావిధిగా మరి మన వంట ఛానల్ అయితే స్టార్ట్ చేస్తాను. మీకు చెప్పుదామనుకోసానని కొంతమంది కూడా కామెంట్ చేస్తున్నారు వంట వీడియోస్ రావడం లేదనుకోసానని. ఇది అనమాట ఒక 2 రోజులు అయితే మరీ యథావిధిగా వంటలు అయితే చేస్తానండి ఖచ్చితంగా. ఇంకా ఇప్పట్లో జరిగింది హ్యాపీ ఏంటంటే బావి వేపిడము. ఎప్పుడు కట్టుకుంటామో ఏమో తెలియదు. దేవుని దయలో ఫ్యూచర్లో అన్నీ మేలు జరగాలి, అన్నీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఇంకా మేము ఎప్పుడైనా కట్టాలనుకున్నా కూడా ఇదైతే తర్వాతకి ఇబ్బంది అవుతుంది, ఇప్పుడు వేస్తేనే బాగుంటుంది అన్నట్టు ఈ లెంటలు అయితే వేస్తున్నారనమాట. బాగా అయితే హ్యాపీకైతే వస్తున్నారు సెంటరింగ్ వాళ్ళు. ఇంకా కడ్డీలు కట్ చేసినప్పుడు కానీ ఇక్కడంతా పైన పని చేస్తారు. ఇంక ఇక్కడ వంట చేయడానికి కావడం లేదు, అందుకోసమనే 2 రోజులు కాలేదు. ఇంకా పని అయిపోయినమ్మడే ఇంకా యథావిధిగా నేను స్టార్ట్ చేస్తానండి. ఇంకా ఈరోజు కూడా వస్తారు పనికి.